హలో మా బ్రోస్. చాలా రోజుల తర్వాత నేను మా తమ్ముడు మా విలేజ్‌కి వచ్చాం. ఇంట్లో ఉంటే బోర్ అనిపించి మా పొలం కాడికి వెళ్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యాం. ఏ సిటీలో ఉన్న విలేజ్‌కి వస్తే ఆ ఫీలే వేరే అసలు. చాలా రోజుల నుండి మా ఊర్లో చెరువులో వాటర్ లేవన్నమాట. మొన్న వచ్చిన మన తెలంగాణ సైక్లోన్స్, వేవ్స్, వర్షాల వల్ల 2 డేస్ నాన్ స్టాప్ వర్షం పడింది. దాంతో మా చెరువు మొత్తం నిండిపోయింది. ఒకసారి చెరువు మొత్తం ఫుల్ అయిపోతే మళ్ళీ వర్షాకాలం వరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు మాకు. అలా అలా కష్టపడి మా చెరువు కట్ట భారీగున్నా కూడా మా బెంజ్ బైక్ మీద యుద్ధం చేసి మరొచ్చాం. అసలు వెళ్ళే రోడ్ మొత్తం వాటర్‌తో నిండిపోయాయి. పోవడమే కష్టం ఉంది. ఎలానో అలా మా బైక్ అయితే పోతుంది. కరెక్ట్‌గా రోడ్ మధ్యలో క్యాంపేశాయి. ఇవి ఒకటే గాదు, 2 కాదు చాలా ఉన్నాయి. ఏదో చెక్ పోస్ట్ లాగా సెటిల్ అయ్యాయి. అసలు జరగడం లేదు. ఎటో వెళ్దామనుకున్నా గూడా చాలా ట్రై చేస్తున్నాం వెళ్ళనీకి. కానీ ఇది ఒక్కటే గాదు. దూరం కూడా చాలా ఉన్నాయి. ఏదో ఏదో పెద్ద టాస్క్‌లా ఉందని వేరే వెళ్దామని డిసైడ్ అయ్యాం మేము. మేము వెళ్తుంటే మాకు ఈ దారుణాలు కనిపించాయి. చేతికి వచ్చిన పంట ఇలా అయితే ఆ బాధ కేవలం ఒక రైతుకే తెలుస్తది. ఇప్పుడనే కాదు, ఇలా చాలా సార్లు ఈ వర్షాల వల్ల ఈ వరి పంటలు నీటిలో మునిగిపోయాయి. సర్లే గాని వెళ్తుంటే మళ్ళీ పెద్ద స్టంట్ మాకు. ఈ రోడ్ మొత్తం ఘోరంగా ఉంది. అసలు నడుచుకుంటూ వెళ్ళడమే కష్టం ఉంది. ఎంత దూరం నుండి వచ్చినా కూడా ఇదే టాస్క్ వచ్చింది మాకు. ఫైనల్‌గా అయితే వచ్చేసాం. ఇవి కాటన్ మొత్తం కట్టింగ్ తర్వాత మేము ఇలా పెడతాం. ఏమైనా కొంచెం వాటర్ కూడా ఉండొద్దు అని సన్‌లైట్‌కి పెడితే అవి డ్రై అయిపోతాయన్నమాట. మొత్తానికి మేము మా పొలం కాడికి వచ్చేసాం. ఇది మా అరటి చెట్టు. కానీ దీనికి అరటికాయలు ఉండవన్నమాట. అదే మ్యాజిక్కు. సబ్స్క్రైబ్.